మరణానంతర జీవితం ఒక సమగ్ర పరిశోధనాత్మక నివేదిక. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మరియు వైజ్ఞానిక దృక్పథాల విశ్లేషణ. పరిచయం. మానవ పరిణామం మరియు మృత్యు జిజ్ఞాస. మానవ పరిణామ క్రమంలో మేధస్సు వికసించిన నాటి నుండి మనుగడను శాసించే అతిపెద్ద రహస్యం మరణం. జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు అనేది ప్రకృతి నియమం. అయితే మరణంతో అంతా ముగిసిపోతుందా, లేదా శరీరం నశించినా మిగిలిపోయేది ఏదైనా ఉందా అనే ప్రశ్న మానవ నాగరికతతో పాటే పుట్టింది. ఈ అంతిమ సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులు, మతాలు, తాత్విక చింతనలు ప్రయత్నించాయి. వాటన్నింటిలోనూ సనాతన భారతీయ వైదిక వాన్మయం ఈ విషయాన్ని అత్యంత లోతుగా, బహుముఖాలుగా విశ్లేషించింది. భారతీయ వాంగ్మయంలో మరణానంతర జీవితం కేవలం ఒక ఊహ లేదా అంధవిశ్వాసం కాదు. అది ఒక ఖచ్చితమైన ఆధ్యాత్మిక శాస్త్రం, కర్మ సిద్ధాంతం మరియు జీవుడి పరిణామక్రమం. ఈ నివేదికలో వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా మరణం, మరణానంతర ప్రయాణం, పునర్జన్మ మరియు మోక్షం గురించిన లోతైన రహస్యాలను విభాగాల వారీగా చర్చిద్దాం. 1. వేద వాన్మయం. మరణం మరియు పితృలోక భావన. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాలలో మరణానంతర స్థితి గురించి ప్రారంభ సూచనలు కనిపిస్తాయి. వేదకాలపు ప్రాచీన భావన ప్రకారం మరణం అనేది వినాశనం కాదు, అదొక పరివర్తన. ఋగ్వేదంలోని యమ సూక్తం 10వ మండలం ఋగ్వేదంలో మరణానికి అధిపతి అయిన యమధర్మరాజును జీవుల మొదటి మార్గదర్శిగా అభివర్ణించారు. మానవులలో మొదటగా మరణించి పితృలోక మార్గాన్ని కనుగొన్నవాడు యముడు. మరణించిన జీవుడు, ప్రేతుడు అగ్ని సంస్కారం ద్వారా పవిత్రుడే, కాంతిమంతమైన శరీరంతో పితృలోకానికి చేరుకుంటాడని ఋగ్వేదం చెబుతుంది. అగ్ని దేవుని పాత్ర. అంత్యక్రియల సమయంలో అగ్ని దేవుడిని ప్రార్థిస్తూ, హే అగ్ని, ఈ జీవుడిని దహించుకు, ఇతని శరీరాన్ని పూర్తిగా నశింపజేయకు, ఇతనిని పితృదేవతల వద్దకు క్షేమంగా చేర్చు అని వేదమంత్రాలు పఠిస్తారు. ఇక్కడ అగ్ని ఒక వాహకంగా పనిచేస్తుంది. పితృలోకం మరియు దేవలోకం. వేదాలలో ప్రారంభంలో 2 ప్రధాన మార్గాలు కనిపిస్తాయి. 1 పితృయానం, పితృదేవతల మార్గం. 2 దేవయానం, దేవతల మార్గం. సత్కర్మలు చేసినవారు పితృలోకంలో ఆనందాన్ని అనుభవిస్తారు. 2. ఉపనిషత్తుల తాత్విక విశ్లేషణ. జీవాత్మ, పరమాత్మ మరియు పునర్జన్మ. ఉపనిషత్తుల కాలానికి వచ్చేసరికి మరణానంతర జీవితం గురించిన చింతన కేవలం లోకాల ఉనికి నుండి ఆత్మ యొక్క అమరత్వం వైపు మళ్ళింది. శరీరం నశించినా ఆత్మ నశించదనే సిద్ధాంతం ఇక్కడే స్థిరపడింది. కఠోపనిషత్తు, నచికేతోపాఖ్యానం. మరణం గురించి లభించే అత్యంత ప్రామాణిక మరియు లోతైన సంవాదం కఠోపనిషత్తులో ఉంది. బాల నచికేతుడు యమధర్మరాజును అడిగిన 3వ వరం. మనుష్యుడు మరణించిన తర్వాత కొందరు ఉన్నాడని, కొందరు లేడని అంటారు. దీని వెనుక ఉన్న అసలు సత్యమేమిటి? యముడు అందించిన పరమ రహస్యం. న జాయతే మ్రియతే వా విపశ్చిత్. ఆత్మ పుట్టదు, మరణించదు. ఇది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. శరీరం చంపబడినా ఆత్మ చంపబడదు. శరీరం అనేది రథమైతే ఆత్మ రథి, యజమాని, బుద్ధి సారథి, మనస్సు పగ్గాలు, ఇంద్రియాలు గుర్రాలు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ఆత్మజ్ఞానం సంపాదించినవాడు మళ్లీ జన్మించడు, పరమపదాన్ని పొందుతాడు. బృహదారణ్యక మరియు ఛాందోగ్య ఉపనిషత్తులు. పంచాగ్ని విద్య. జీవుడు మరణించిన తర్వాత మళ్లీ భూమిపైకి ఎలా వస్తాడనే క్రమాన్ని ఛాందోగ్య ఉపనిషత్తులో పంచాగ్ని విద్య ద్వారా వివరించారు. దీని ప్రకారం జీవుడి ప్రయాణం 5 దశల్లో జరుగుతుంది. 1 ద్యులోకం. స్వర్గ అగ్ని. మరణించిన జీవుడు మొదట ద్యులోకంలో శ్రద్ధారూపంలో ఆహుతి అవుతాడు. అక్కడ నుండి చంద్రలోకానికి వెళ్తాడు. 2 పర్జన్యలోకం. మేఘ అగ్ని కర్మ ఫలం క్షీణించిన తర్వాత జీవుడు మేఘాలలోకి ప్రవేశిస్తాడు. 3 పృథావి. భూమి అగ్ని మేఘాల నుండి వర్షం రూపంలో భూమిని చేరుకుంటాడు. 4 పురుషుడు.
అన్న అగ్ని భూమిపై మొలిచే ధాన్యాలు, వృక్షాల ద్వారా పురుషుడి శరీరంలో అన్నంగా, ఆపై రేతస్సు, వీర్యం గా మారతాడు. 5. స్త్రీ గర్భ అగ్ని చివరిగా స్త్రీ గర్భంలో ప్రవేశించి నూతన శరీరంతో జన్మిస్తాడు. 2 మార్గాలు, గతులు. అక్షరాది మార్గం. దేవయానం జ్ఞానులు, ఉపాసకులు ఈ మార్గంలో వెళ్తారు. వీరు సూర్యలోకం, బ్రహ్మలోకం చేరి మళ్లీ వెనక్కిరారు, పునరావృత్తి లేని స్థితి. ధూమాది మార్గం. పితృయానం కేవలం ఇష్టాత కర్మలు, యజ్ఞాలు, సామాజిక సేవలు చేసినవారు పోగా, రాత్రి, కృష్ణపక్షం, దక్షిణాయన మార్గాల గుండా చంద్రలోకం చేరుకుంటారు. అక్కడ కర్మఫలం అనుభవించాక మళ్లీ భూమిపైకి వస్తారు. 3. ఇతిహాసాలు. రామాయణ, మహాభారతాల దృక్పథం. భారతీయ ఇతిహాసాలు మరణాన్ని ఒక అనివార్యమైన సత్యంగా చూపిస్తూనే, ధర్మబద్ధమైన జీవితం మరణానంతరగతిని ఎలా మారుస్తుందో ఉదాహరణలతో వివరిస్తాయి. శ్రీమద్రామాయణం. రామాయణంలో శరభంగ మహర్షి, శబరి వంటి భక్తులు శ్రీరాముని సమక్షంలో తమ దేహాలను త్యజించి నేరుగా బ్రహ్మలోకాలను లేదా అక్షయలోకాలను పొందినట్లు వివరణలు ఉన్నాయి. జటాయువు రావణుడితో పోరాడి ప్రాణాలు విడిచినప్పుడు శ్రీరాముడు అతనికి అంత్యక్రియలు నిర్వహించి ఉత్తమ లోకాలను ప్రసాదించాడు. ఇది కర్మ మరియు త్యాగం యొక్క ఫలితాన్ని సూచిస్తుంది. మహాభారతం మరియు భగవద్గీత. మహాభారతంలోని శాంతిపర్వం, ఆనుశాసనిక పర్వాలలో మరణం, కాలం, కర్మ గతులపై విస్తృతమైన చర్చ జరిగింది. భీష్మ పితామహుడు ఉత్తరాయణం వచ్చేవరకు శరతల్పంపై వేచి ఉండి ప్రాణాలు విడవడం మరణ సమయం యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తుంది. భగవద్గీత సాంఖ్య యోగం మరియు అక్షరపరబ్రహ్మ యోగం. శ్రీకృష్ణుడు అర్జునుడికి మరణ భయాన్ని పోగొడుతూ ఆత్మస్వరూపాన్ని అత్యంత స్పష్టంగా వివరించాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ. మనుష్యుడు చిరిగిన వస్త్రాలను వదిలి నూతన వస్త్రాలను ధరించినట్లే ఆత్మ జీర్ణమైన శరీరాన్ని వదిలి కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మరణ సమయపు చింతన. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం. మరణ సమయంలో మనుష్యుడు ఏ భావాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదులుతాడో తరువాతి జన్మలో ఆ స్థితిలోనే పుడతాడు. అందుకే అంత్యకాలంలో నారాయణ స్మరణ ముక్తిదాయకం అని చెప్పబడింది. 4. పురాణ వాన్మయం. గరుడ పురాణం మరియు మరణానంతర ప్రయాణం. మరణం, యమలోకం, నరకయాతనలు మరియు మరణానంతర కర్మల గురించి అత్యంత వివరంగా ప్రతిపాదించిన గ్రంథం గరుడ పురాణం. ప్రేతకల్పం. గరుడు అడిగిన ప్రశ్నలకు శ్రీమహావిష్ణువు ఇచ్చిన సమాధానాలు ఇందులో ఉన్నాయి. జీవుడి అంతిమ క్షణాలు మరియు ప్రాణోత్క్రమణం. మరణ సమయం ఆసన్నమైనప్పుడు జీవుడి ఇంద్రియాల శక్తి తగ్గుతుంది. వాక్కు మనస్సులో, మనస్సు ప్రాణంలో, ప్రాణుడు తేజస్సులో లీనమవుతాయి. సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుండి విడిపోవడాన్నే మరణం అంటారు. పుణ్యాత్ములకు ప్రాణం హాయిగా బ్రహ్మరంధ్రం లేదా కళ్ల ద్వారా వెళ్తుంది. పాపాత్ములకు అధోద్వారాల ద్వారా మలమూత్ర విసర్జనతో కూడిన తీవ్ర యాతనతో ప్రాణం పోతుంది. యమదూతల రాక మరియు 86,000 యోజనాల ప్రయాణం. స్థూల శరీరం పడిపోయిన వెంటనే జీవుడికి అంగుష్టమాత్ర, బొటనవేలి పరిమాణం సూక్ష్మ శరీరం, యాతనా శరీరం ఏర్పడుతుంది. పాపాత్ములను యమదూతలు పాశాలతో బంధించి యమపురికి తీసుకువెళ్తారు. ఈ మార్గం పొడవు 86,000 యోజనాలు. ఇది అత్యంత భయంకరమైన ఎడారి వంటి మార్గం. దారిలో వైతరిణి నది ఉంటుంది. ఇది రక్తం, చీము, ఎముకలతో నిండి భయంకరమైన జలచరాలను కలిగి ఉంటుంది. జీవితంలో గోదానం చేసినవారు ఈ నదిని సులభంగా దాటగలరు. 16 పురాలు, షోడశ పుర ప్రయాణం. యమలోక మార్గంలో జీవుడు యామ్య, సౌరి, నగరేంద్ర, గంధర్వ, శైలాగమ, క్రోంచ వంటి 16 పురాలను దాటుకుంటూ వెళ్ళాలి. ఈ ప్రయాణానికి పట్టే సమయం సరిగ్గా 1 సంవత్సరం. అందుకే వెనుక ఉన్న కుటుంబ సభ్యులు పెట్టే ప్రతి నెల ఆబ్దికాలు, మాసికాలు మరియు సంవత్సర పిండ ప్రధానం ఆ జీవుడికి దారిలో ఆకలి దప్పులను తీరుస్తాయి. చిత్రగుప్తుని తీర్పు మరియు నరకాలు. యమపురి చేరిన తర్వాత చిత్రగుప్తుడు శ్రవణులు,
ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని గమనించే దేవతలు ఇచ్చే సాక్ష్యం ఆధారంగా జీవుడి పాపపుణ్యాల చిట్టాను చదువుతాడు. పుణ్యాత్ములు స్వర్గానికి లేదా పితృలోకానికి వెళ్తారు. పాపాత్ములు వారి పాపాల తీవ్రతను బట్టి తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాకం వంటి 28 రకాల ముఖ్య నరకాలలో శిక్షలు అనుభవిస్తారు. శిక్షల కాలం ముగిశాక మళ్లీ కర్మశేషంతో భూమిపై పశుపక్ష్యాదులుగానో, క్రిమికీటకాలుగానో లేదా దరిద్ర గుహాల్లోనో జన్మిస్తారు. 5. వైజ్ఞానిక మరియు ప్రానార్మల్ దృక్పథం మోడర్న్ సైన్స్ ఎన్డీఈ. ఆధునిక సైన్స్ మరణాన్ని కేవలం మెదడు మరియు గుండె ఆగిపోవడంగా క్లినికల్ డెత్ పరిగణిస్తుంది. అయితే ఆధునిక వైద్య పరిశోధనలలో నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ మరణ సదృశ్య అనుభవం ఎన్డీఈ పై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. డాక్టర్ రేమండ్ మూడీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మరియు డాక్టర్ సామ్ పర్నియా వంటి శాస్త్రవేత్తలు గుండె ఆగిపోయి మళ్లీ బతికిన వేలాది మంది రోగుల అనుభవాలను రికార్డు చేశారు. ఆశ్చర్యకరంగా వారి అనుభవాలు మన పురాణాలలో చెప్పబడిన అంశాలతో సరిపోలుతున్నాయి. 1. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. ఓబీఈ రోగులు తమ శరీరం నుండి తాము విడిపోయి పైన తేలుతూ డాక్టర్లు తమ శవానికి చేస్తున్న చికిత్సను స్పష్టంగా చూశామని చెప్పారు. 2. సొరంగ మార్గం మరియు కాంతి. ఒక చీకటి సొరంగం గుండా ప్రయాణించి చివరలో అత్యంత ప్రకాశవంతమైన, ప్రేమపూర్వకమైన కాంతిని చూసినట్లు తెలిపారు. 3. లైఫ్ రివ్యూ. జీవిత సమీక్ష. తమ జీవితంలో చేసిన మంచి చెడ్డలన్నీ క్షణకాలంలో కళ్లముందు సినిమాలాగా కనిపించాయని చెప్పారు. ఇది చిత్రగుప్తుని చిట్టాను పోలి ఉంటుంది. 4. సరిహద్దు. ఒక చోట ఒక గీత లేదా నది లాంటి సరిహద్దు కనిపించిందని, అక్కడ ఎవరో ఒకరు నీ సమయం ఇంకా కాలేదు, వెనక్కి వెళ్ళు అని చెప్పడంతో తాము మళ్లీ శరీరంలోకి వచ్చామని వివరించారు. క్వాంటం ఫిజిక్స్ మరియు కాన్షియస్నెస్ చేతన. ప్రస్తుతం కొందరు క్వాంటం శాస్త్రవేత్తలు, ఉదాహరణకు డాక్టర్ స్టూవర్ట్ హామెరాఫ్ మరియు రోజర్ పెన్రోస్, ఆర్చర్ థైరీ, స్పృహ లేదా చేతన అనేది మెదడు సృష్టించినది కాదు, అది విశ్వమంతటా వ్యాపించి ఉందని, మరణానంతరం మెదడులోని మైక్రోట్యూబ్యూల్స్లో ఉన్న క్వాంటం సమాచారం విశ్వంలోకి విడుదలవుతుందని ప్రతిపాదించారు. ఇది ఉపనిషత్తుల ఆత్మ సిద్ధాంతానికి శాస్త్రీయ రూపం లాంటిదే. 6. ముగింపు. జీవిత పరమార్థం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు మరియు ఆధునిక పరిశోధనలన్నింటి సారాంశం ఒక్కటే. మరణం అనేది ఒక అధ్యాయం ముగింపు మాత్రమే, పుస్తకం ముగింపు కాదు. ఈ భౌతిక శరీరం పంచభూతాలలో భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం కలిసిపోతుంది. కాని సూక్ష్మ శరీరం మరియు అందులోని కర్మ సంస్కారాలు జీవుడిని తదుపరి ప్రయాణానికి నడిపిస్తాయి. మరణానంతర గతి బావుండాలి అన్నా, లేదా జనన మరణ చక్రం నుండి విముక్తి, మోక్షం పొందాలి అన్నా, ప్రస్తుత మానవ జన్మలో ధర్మాన్ని ఆచరించడం, నిష్కామ కర్మ చేయడం మరియు భగవద్భావన కలిగి ఉండటం అత్యంత ముఖ్యం. సనాతన ధర్మం మరణాన్ని చూసి భయపడమని చెప్పదు, మరణాన్ని గెలిచే అమరత్వాన్ని సాధించమని ప్రబోధిస్తుంది. ఓం అలతో నయ సుపథా రాయే అస్మాన్. హే పరమాత్మా, మమ్మల్ని ఉత్తమమైన మార్గంలో నడిపించు.